కాలేజీ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య గురించి దగ్గరగా ఒక 4, 5 రోజుల నుంచి అయితే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని దాని గురించి పూర్తిగా అయితే చర్చనీయాంశమైంది. పోలీసులు తలలు పీక్కుంటా ఉన్నారన్నమాట. అసలు రూపారెడ్డిని ఎవరు చంపారు? రూపారెడ్డిని కనీసం 27 కత్తిపోట్లు పొడిచేంత కసి ఎవరికుంది? అని చెప్పేసి పోలీసులు మొత్తం తలలు పీక్కుంటా ఉన్నారు. ఎందుకంటే రూపారెడ్డిని చంపిన తర్వాత అక్కడ కనీసం ఒక్క ఆధారం కూడా వదలకంట చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకున్నారన్నమాట. సీసీ కెమెరాలో కూడా ఎక్కడ కూడా రాలా. ఇప్పుడు ఆ కేసంతా ఎలా ఉందంటే, అటు ఇటు తిరిగి రూపారెడ్డి భర్త మీదకెళ్ళేలా ఉందన్నమాట. లాస్ట్‌కి రూపారెడ్డి భర్తను కూడాను పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు గానీ, ఇక్కడ ఒక ట్విస్ట్ ఒకటి బయటపడింది. ఆ ట్విస్ట్ ఏంటో చెప్తే గనక నేటి సొసైటీలోని నిజంగా ఈ సమాజం ఎటుకుపోతుంది. నిజంగా ఈ సొసైటీ మొత్తం కూడా పాడైపోతుందని చెప్పేసి మీరు 100% అనుకుంటారన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు తెలుసుకోవాలంటే గనక ఈ వీడియో పూర్తిగా చూస్తే రూపారెడ్డిని ఎవరు చంపారు? దాంట్లో భర్త హస్తం ఉందా? లేక ఇంకెవరైనా వచ్చి చంపారా? అనే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతదన్నమాట. అసలు ఏం జరిగిందనేదాన్ని ఒకసారి మనం పూర్తిగా ఫస్ట్ నుంచి క్లారిటీగా తెలుసుకుందాం రూపారెడ్డి గురించి. ఆ తర్వాత ఎవరు హత్య చేశారనేది మీకు క్లారిటీగా అర్థమవుద్దన్నమాట. సో, రూపారెడ్డి ఏదైతే ఒక స్కూల్ ఉందో, ఆ స్కూల్‌లోని అంటే నియరెస్ట్ స్కూల్ పేరు చెప్పకూడదు. ఆ స్కూల్‌లోని ఒక ప్రిన్సిపల్‌గా అయితే పనిచేస్తా ఉంది. సో, ఇటువంటి క్రమంలో తన భర్తతో కలిపి తన కొడుకు హైదరాబాద్‌లోని చదువుకుంటున్నాడనమాట. సర్లే తన కొడుకు దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఈ స్కూల్‌కి వరుసగా 3 రోజులు సెలవులొస్తే సరే అని చెప్పేసి తన భర్తతో పలంగాను హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత రూపారెడ్డికైతే స్కూల్ ఓపెన్ అయింది. సో, తన భర్తకి మాత్రం అక్కడ ఏదో పనుందని చెప్పేసి భర్త మాత్రం కొడుకు దగ్గరే ఉండిపోయాడమాట. సో, ఇక్కడి దాకా బాగానే ఉంది కదా మీకు వింటాకే. ఎప్పుడైతే రూపారెడ్డి ఇంటికొచ్చేసిందో, ఇంటికొచ్చేసిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ స్కూల్‌కి వెళ్ళిందమాట. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5:00 ఆ సమయానికైతే నాకు ఇంటికాడ పనుంది అని చెప్పి ఈవినింగ్ 4:00 ఆ సమయానికైతే వాళ్ళ యొక్క స్కూల్ స్టాఫ్ అందరూ కూడా చెప్పి, "నేను ఇంటికెళ్ళిపోతున్నా. మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు" అని చెప్పేసి వెళ్ళిందట కారణం. సో, ఆ విధంగా అయితే ఆవిడ ఆ రోజు సాయంత్రం 5 గంటలకే స్కూల్ నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్‌గా 5:30కైతే తనని అత్యంత దారుణంగా పొడిచి చంపేశారు. ఆ 27 కత్తిపోట్లని చూడండి ఒకసారి. సో, ఆ తర్వాత తన భర్త అయితే ఈవినింగ్ ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తట్లేదు. ఎంత ఫోన్ చేసినా గాని ఆ ఫోన్ రెస్పాన్స్ లేదు. ఇంక ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు కూడా తలుపులన్నీ కూడా వేసేసి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. ఇంక ఏమి చేయలేని పరిస్థితిలో తన భర్త ఏం చేశాడంటే, ఆ నియరెస్ట్ పోలీసులకైతే ఫోన్ చేసి తన భార్య అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి ఎళ్లి చూడండి సార్ అని చెప్పి చెప్తే పోలీసులెళ్లి చూసేటప్పటికి మొత్తం అంతా కూడా కింద పడిపోయి వికట జీవిలా ఉందన్నమాట. చూడండి ఒకసారి. అది ఎవరు చంపారని చెప్పేసి పోలీసులు ఇప్పటిదాకా తల పీక్కున్నారు. ఎందుకంటే అక్కడ కనీసం ఒక్క ప్రూఫ్ కూడా లేదు. పోలీసులెళ్లి చూసేటప్పటికి అక్కడ కింద పడిపోయి ఉన్న మనిషి 27 కత్తిపోట్లు పొడిపించుకున్న మనిషి కనీసం ఈ ఒక్క ఆధారమైనా దొరకాలి కదా! కనీసం ఇప్పటికి ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. 5 రోజుల నుంచి కూడా ఒక్క ఆధారం దొరకలేదు కానీ ఈ రోజు దొరికిందన్నమాట ఆధారం. ఈ రోజైతే అసలు నేరస్తులను పట్టుకున్నారు పోలీసులు. చాలా కష్టపడి, చాలా డీప్‌గా ఎంక్వైరీ చేసి ఈ రోజైతే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో, ఆ భర్త హస్తం ఉందో లేదో అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దామాట. సో, ఎప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ చేశారో, ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఈ భర్త హైదరాబాద్‌లో ఉండిపోయాడు కదా! ఈ హైదరాబాద్‌లో ఉండిపోయేటప్పటికి భర్త మీదే చాలా డౌటొచ్చిందన్నమాట వీళ్ళకి. ఎందుకంటే కావాలనే భర్త హైదరాబాద్‌లో ఉండిపోయి, కిరాయి హంతకులతోటి తన భార్యని చంపించుంటాడని జెప్పేసి పోలీసులు ఒక రకంగా అయితే అనుమానం వ్యక్తం చేశారు. సో, దాని గురించయితే భర్తను తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారన్నమాట. భర్తను తీసుకొచ్చి ఎంక్వైరీ చేసినా గాని, అసలు ఎటువంటి పొరపాటు లేకుండాను ఆయన తప్పు లేనట్టుగా అయితే ఆయన ఎంక్వైరీలో తేలింది. ఎందుకంటే తన భార్యని తను చంపలేదని జెప్పేసి క్లియర్ కట్‌గా అయితే అక్కడ ఎంక్వైరీలో తేలింది. తర్వాత ఇంకెవరు చంపుంటారని జెప్పేసి పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తే, ఒక సంచలన విషయం అయితే బయటపడింది. ఆ సంచలన విషయం ఏంటో నేను చెప్తే ఫీజులు ఎగిరిపోతాయి నిజంగాను. ఈ సమాజం మొత్తం పాడైపోయింది. నేటి సొసైటీ అంతా కూడా ఇలా తయారవుతుందని చెప్పేసి మీరు నిజంగాను గుండెలు బాదుకుంటారన్నమాట. ఎందుకంటే ఈ రూపారెడ్డి అనే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ఈ రూపారెడ్డి అనే ప్రిన్సిపల్‌ని చంపింది ఎవరని తెలుసా మీకు? ఒక స్కూల్ విద్యార్థులు. 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక ముగ్గురు విద్యార్థులు ఈ రూపారెడ్డిని చంపారు చూడండి. ఎంత దారుణమైన విషాద ఘటన చూడండి ఒకసారి. ఎప్పుడైతే తన భర్త హస్తం లేదని తెలిసిందో పోలీసులకి, పోలీసులు ఏం చేశారంటే, ఏదైతే ఆ స్కూల్ 10వ తరగతి యొక్క విద్యార్థుల లిస్ట్ తీసుకున్నారన్నమాట. అంటే
పూర్వ 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు, అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు, అంతేకాకుండా ప్రెజెంట్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థులు. వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళతో అయితే వాళ్ళ వెనకాలైతే పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఎందుకంటే ఒకవేళ ప్రిన్సిపల్ మీద ఈ విద్యార్థులకేమైనా మనస్పర్ధలు ఉన్నాయా? లేకపోతే ఎప్పుడైనా గాని ఈ ప్రిన్సిపల్ వాళ్ళని ఈ విధంగా అయితే మందలించిందని చెప్పేసి పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే దాంట్లోని పూర్వ 10వ తరగతి చదివినటువంటి ఒక ఇద్దరు విద్యార్థులు, అంతేకాకుండా ప్రెజెంటు 10వ తరగతి చదివినటువంటి ఒక విద్యార్థి. మొత్తం ముగ్గురు విద్యార్థులైతే ఈమెను చంపినట్లయితే తేలింది. ఈ ముగ్గురిని కూడాను హైదరాబాద్ చివర్లో అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు. చూసారు కదా! ఇప్పుడు దాకా అయితే తన భర్తే చేసుంటాడని చెప్పేసి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ కుర్రవాళ్ళు చేశారని చెప్పేటప్పటికి నిజంగాను అందరూ కూడా షాక్ గురైపోయారన్నమాట. సో, పోలీసులు దీంట్లో ఇంకోటి కూడా ఫైండ్ ఔట్ చేశారన్నమాట. ఏంటంటే ముందు ఎంక్వైరీ చేసినప్పుడు కనీసం ఏ దొంగతనం కూడా జరగలేదు. బంగారం కూడా ఎక్కడిదక్కడే ఉందని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకొచ్చారు. సో, తన భర్త హస్తం ఎప్పుడైతే లేదని చెప్పి చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారో, ఆ తర్వాత ఇంట్లో డబ్బులు ఎక్కడెక్కడ దాచారని చెప్పేసి తన భర్తని అడిగారో, అప్పుడు లెక్కలు తేలినమాట. వాళ్ళ ఇంట్లోనే ఒక 4,00,000 దొంగతనం కూడా జరిగినట్టు తెలిసిందన్నమాట. ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళని అడుగుతారన్నమాట. వాళ్ళనడిగి వాళ్ళ నుంచయితే స్టేట్‌మెంట్ గట్రా తీసుకుంటారు పోలీసులు. దాంట్లో తెలుస్తది. వీళ్ళు నిజంగానే డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్లారా? లేకపోతే ఈవిడతో ఇంకేమైనా మనస్పర్ధలు ఉన్నాయా? అంతకు ముందు నుంచి ఏమైనా మనస్పర్ధలున్నాయా? అందుకే వీళ్ళు చంపారా అనేది ఈ ఎంక్వైరీలో తేలుతదన్నమాట. చూడండి ఒకసారి. ఒక చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు ఈ విధంగా చేయడం అంటే నిజంగాను మన సమాజం ఎటు పోతుందని చెప్పేసి నాకనిపిస్తుంది నిజంగాను. నిజంగా తల్లిదండ్రులు ఏ విధంగా వీళ్ళని పెంచుతా ఉన్నారు? నిజంగా తల్లిదండ్రులు ఈ విధంగా నేర్పుతారా? లేకపోతే తల్లిదండ్రులు డిసిప్లిన్ నేర్పించకపోవడం వల్ల ఈ విధంగా తయారవుతున్నారా? లేకపోతే సమాజంలో ఇటువంటి సంఘటనలన్నీ చూసి ఈ విధంగా పిల్లలు తయారవుతున్నారో తెలియట్లేదు గానీ, నిజంగా ఒక ప్రిన్సిపల్‌ని, ఒక స్కూల్ ప్రిన్సిపల్‌ని అక్కడే చదివినటువంటి ఆ కుర్రవాళ్ళే చంపేశారంటే నిజంగాను ఎంత దుర్మార్గమైన విషయమో మీరొకసారి ఆలోచించండి. ఈ పోలీసులయితే చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మరి వీళ్ళు నిజంగానే డబ్బు కోసమే వీళ్ళు ఆమెని చంపారా? లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయనేది ఇంకా కొన్ని రోజుల్లో బయటపడతదనమాట. నేను చెప్పాను కదా! నేటి సొసైటీలోని పిల్లలే కాదు, పెద్దలే కాదు చాలామందైతే డబ్బు కోసం కొన్ని ఇటువంటి తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదిది. అంతేకాకుండా ఈ పిల్లల యొక్క విధానాలు కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుతా ఉండాలన్నమాట. అసలు పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? పిల్లలు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నారు? పిల్లల యొక్క స్టడీ ప్రెజెంట్ ఎలా ఉంది? అని చెప్పేసి మీరు ఒకసారి వాళ్ళని మీరు కనిపెడతా ఉండాలన్నమాట. వాళ్ళు సెల్ ఫోన్‌లో ఏం చూస్తున్నారో, సెల్ ఫోన్‌లు కూడా ఎక్కువ కూడా ఇవ్వకుండా కంట్రోల్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళ యొక్క బిహేవియర్‌లోని ఏమైనా మార్పులొస్తే గనక అయ్యి కూడా మీరు గమనించాలన్నమాట. గమనించలేని పక్షంలో అయితే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటది. చూసారు కదా! ఇప్పుడు ముగ్గురు పిల్లల యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయింది. అంతేకాకుండా ఒక ప్రాణం కూడా పోయింది. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు చెప్పండి ఒకసారి? ఈ ముగ్గురు పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే కుటుంబాలున్నాయో, ఈ కుటుంబాలు ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల గురించైతే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ సమాజం ముందు వాళ్ళైతే నిలబెట్టేసారు వాళ్ళ తల్లిదండ్రులని. ఎంత బాధాకర విషయం చెప్పండి. తల్లిదండ్రులు కూడా పాపం ఎంతో బాధపడతారన్నమాట. మా పిల్లలు ఈ విధంగా చేశారని జెప్పి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా! సో, ఏది ఏమైనా గాని నేటి సొసైటీలో ఇటువంటి సంఘటనలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. దయచేసి నేను చెబుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలోని ఏదైతే సిద్దిపేట జిల్లాలోని వరుస హత్యలు గట్టా జరుగుతూ ఉన్నాయి గదా! ఒక తల్లి తన కొడుక్కి నేర్పించిన పాఠం ఏంటంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను చూసి అత్యంత దారుణంగా చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, బంగారం దోచుకోవాలి అని జెప్పేసి తన కొడుక్కయితే నేర్పించింది. సో, ఈ విధంగా చెయ్యాలంటే నీకు బలం కావాలి. నీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి నువ్వు? ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ కావాలంటే ఎక్సర్సైజ్‌కి సంబంధించిన ఈ సామానువన్నీ కూడా జిమ్ సామానువన్నీ కూడా కొని తన తల్లి తనకిచ్చింది. చూడండొకసారి. ఆ తర్వాత అతను ఆ కుర్రవాడు బాగా జిమ్ గట్టా చేసి ఆ తర్వాత వాళ్ళ ఇంటికొచ్చినటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఎందుకంటే వాళ్ళు ఒక షాప్‌ని కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఆ షాప్‌కొచ్చినటువంటి ఒంటరిగా ఉన్నటువంటి ఒక మహిళల్ని వీళ్ళు వలలో వేసుకొని, ఆ తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళని చంపేసి, ఆ తర్వాత దూరంగా తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాల్చేస్తా ఉన్నారంట. చూడండి ఒకసారి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు దగ్గర దగ్గర 10 మంది దాకా అయితే మిస్ అయ్యారు లేడీసు. అది కూడా ఒంటరిగా ఉన్నటువంటి మహిళలే. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఒకవేళ మిస్ అయిపోతే గనక వాళ్ళ గురించి ఎవరు కూడా ఎంక్వైరీ చేయరు. వాళ్ళ గురించి ఎవరు కూడా అడగరు. అందుకని చెప్పేసి అటువంటి ఐడియాలజీలో ఎళ్లారన్నమాట వాళ్ళు. తల్లి, కొడుకు కూడాను. చూసారు కదా! ఏ విధంగా తయారవుతుందో సమాజం. వాళ్ళు ఏ విధంగా దొరికారంటే ఒక మహిళని వాళ్ళు కాల్చుతా ఉంటుంటే సడెన్‌గా అయితే వర్షమొచ్చింది. ఎప్పుడైతే ఈ వర్షం వచ్చిందో ఈ కాలిన ఈ శవం అయితే అలాగా కనిపించింది.
అటుగా వెళ్తున్నటువంటి పోలీసులు ఆగి చూస్తే, ఈ శవం ఎవరిదబ్బా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే, పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. తల్లి, కొడుకు ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పి. ఓన్లీ బంగారం, డబ్బు కోసం మాట. సో, ఇప్పుడు ఈళ్ళున్నారు కదా! ఇప్పుడు ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి కుర్రాళ్ళు, ఈ కుర్రాళ్ళు కూడాను బంగారం కోసం చంపారా? లేకపోతే డబ్బు కోసం చంపారా? లేపోతే ఇంకేమైనా పాత కక్షలున్నాయా? అనే విషయాలన్నీ కూడాను పోలీసులు ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే 100% చెప్తారు మీకు. స్టేట్‌మెంట్ అంతా తీసుకొని 100% ప్రెస్ మీట్ ముందే చెప్తారన్నమాట. దాని గురించి మనం వెయిట్ చేద్దాం. ఏదేమైనా గాని ప్రజలందరూ కూడా అలర్ట్‌గా ఉండాలి. ఎవరిని కూడా విధంగా అయితే లేదు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందు పెట్టారన్నమాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద అది కామెంట్ చేయండి. ఈ సొసైటీలో నిజంగా ప్రజలు అలా తయారయ్యడానికి కారణాలేంటో మీకేమైనా అనిపిస్తే గనక కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.